ఓం నమ శివాయ. భక్తులకి ముఖ్య విజ్ఞప్తి, ఒక్క మాటగా ప్రతి ఒక్కరూ ఆలకించండి. ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రము వెళ్ళటానికి, ఆ భగవంతుని సన్నిధానికి చేరుకోవాలంటే ఆయన ఆజ్ఞ మనకి అవసరం. ఆయన ఆజ్ఞ లేనిది మనం కనీసం ఒక్క అడుగు దాటి కూడా మనం ఉండే నివాసం నుండి బయటికి వెళ్ళలేం. అలాంటిది ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు, ప్రతి ఒక్క పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. కానీ పుణ్యక్షేత్రానికి వెళ్ళామా వచ్చామా అనే విధానమే పాటిస్తున్నారు. కానీ ఏ పుణ్యక్షేత్రానికి వీలున్నంత వరకు ఒక రాత్రి అక్కడ ఆ సన్నిధానంలో వీలైనంత వరకు ఎక్కడో ఒక రాత్రి నిద్ర చేసి రావాలి. వచ్చినాడే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళే మనకి ఆ ముక్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరు నోట ఆలకిస్తాం. ఏమండి ఎంత దూరం వెళ్ళారంటే, మేము 40 క్షేత్రాలకి వెళ్ళాం, 40 యాత్రలు చేసామంటారు. ఈ 40 క్షేత్రాలకి 40 యాత్రలకి కనీసం ఒక 30 రోజులైనా మనము ప్రతి ఒక్క సన్నిధానం వీలైనంత వరకు మనం నిద్ర చేసి వస్తే ఆ ముక్తి మనకి లభిస్తుంది. అంతేగాని వెళ్ళామా వచ్చామా అంటే అది ఒక ఆశకరమైనది కాదు. ఎందుకంటే ఆయన దేవుడు, మనము నరులం. మనకే ఒక అవకాశం ఉంటుంది. ఏ మనిషి అయినా ఎక్కడైనా కనిపించాడనుకో, బాగున్నావా అనే మాటకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంకా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వీలైతే మాట్లాడామనుకో ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇంకా టైం చూసి ఒక పూట ఉన్నామనుకో అదొక ఆనందం. ఒక రాత్రి ఉన్నామనుకో మరి చెప్పలేనంత ఆనందం. ఎందుకంటే అందులో ఉండే పరమాత్మ అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. అలాగే మనం పుణ్యక్షేత్రాలకు బయలుదేరేటప్పుడు మనం ఆలోచించుకోవాలి. టైమింగ్స్ ఆలోచించుకొని ఫలానా క్షేత్రంలో ఒకరోజు, ఫలానా క్షేత్రంలో ఒకరోజు ఉండి మనం అవన్నీ చూసుకొని టైం చూసుకొని నిదానంగా రావాలి. వచ్చేటప్పుడు మనకు వచ్చే లాభం ఏంటంటే, ఒక్క భగవంతుని సన్నిధానంలో ఒక్క రాత్రి నిద్ర చేసామనుకో మన కష్ట సుఖాలు ఆయనకే, ఆయన బాధలు మనకి విలిపిస్తుంటాడు. కానీ ఆయన కనిపించడు, మనకి చెప్పడు. కానీ అదొక ఆనందం. ఆ ఒక్క అవకాశం అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే భగవంతుడు మనకి అన్నీ పెట్టక్కర్లేదు. మనకి ప్రతి ఒక్క సేవలో, ప్రతి ఒక్క కష్టంలో నేనున్నాను అని ఒక ధైర్యం లోపల ఉంటే అదే పరమాత్మ మన అందు ఉన్నట్టు. అంతేగాని మనము ఎక్కడికో వెళ్ళి వచ్చాము ఆయన ఒప్పించాలి అని కోరుకోకూడదు. మనకి అన్నీ తోడై ఉంటాడు. ఆయన నడిపిస్తేనే మనం నడవగలం. మనం నడవాలంటే మనకి ఆ శక్తి లేదు, మనం అంత పవిత్రం కాదు. భగవంతుడు ఇచ్చేది ఏంటంటే మనం వినియోగించుకొని దాన్ని సక్రంగా నిర్మించుకొని ప్రతి ఒక్కరం చక్కగా ఆ భగవంతుని సన్నిధానంలో కొలువై నిలవై ఉండాలి. మనం మానవ జన్మెత్తాక ఆస్తులు అంతస్తులు ఉన్నవారు బోళ్ళంత మంది ఉన్నారు. పేదవారు, ఆ పూటకు లేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరికి ఏ సంతోషం ఇస్తాడో ఆ భగవంతుడు ఇస్తాడు. అంతేగాని ఉన్నది కదా అని ఆయన సంతోషంగా ఉండడు. లేదు నాకేమని భయము ఇతనికి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన నమ్ముకుంటే తప్పనిసరిగా ఆయనే మన ఎంట ఉండి ప్రతి ఒక్క అడుగులో ఆయనే నడిపిస్తూ మనము కోరుకునేవన్నీ కూడా ఆయన ఇస్తాడు. కోరుకునేవంటే అన్నీ కాదు, మనకి మనశ్శాంతే ఉండాలి. మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ ఒక్క మనశ్శాంతి లేనప్పుడు ఎన్నున్నా లేనట్టే. ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇది భగవంతుని కృపకు మనం పాత్రలు అవ్వాలి, కానీ మన కృపకి ఆయన పాత్రలు కాకూడదు. అందుకే ప్రతి ఒక్కరూ ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా వీలైనంత వరకు ఒక్క నైటు, ఒక్క రాత్రి అక్కడ మనం ప్రే చేయాలి. ఒక రాత్రి నిద్రపోవాలి. అలాంటి సమయం చూసుకొని నిదానంగా వెళ్ళి నిదానంగా ఇంటికి రావాలి. ఓం నమ శివాయ. భక్తుల పూజల నందుతూ మురిసిపోతున్న
దేవుడు శివయ్య తెల్లా తెల్లని గుల్లా నడుమా చల్లని దేవుడే స్వామి శివయ్య మా తండ్రి శివయ్య ఆ కొండకు